చూస్తూ ఉన్నాము. తండ్రి ఒక మాట చెప్తారు, కొడుకు మరో బాటలో వెళ్తారు. గులాబీ దండును వీలైనంతగా కన్ఫ్యూజన్ చేస్తూ జనాలతో చీకొట్టించుకుంటున్నారు తండ్రి తనయులు కేసీఆర్ కేటీఆర్. అందుకు మీరు చూడబోయే ఈ వీడియోని నిదర్శనం. ఇరవై 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. నంబర్ 1, కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాయ మాటలు చెప్పడంలో మహా దిట్ట. ఎవరైనా 10 నిమిషాలు ఆయన స్పీచ్ వింటే చాలు ఆ సంగతి గ్రహిస్తారు. ఉద్యమ కాలంలోనూ బీఆర్ఎస్ పాలన తొలి నాళ్లలోనూ మాటల గారడి బాగానే పనిచేసింది. కానీ 2023కు వచ్చేసరికి ఆయన మాటలు కేవలం మాటలే, చేతులు కావని తేలిపోయింది. అందుకే ఆయన్ను తెలంగాణ ప్రజలు పక్కకు పెట్టారు. ఆయన ధోరణి మారలేదు. అయితే మళ్ళీ జనాన్ని బురుడి కొట్టిస్తూనే ఉన్నారు. పార్టీ మనుగడ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. మాయ మాటలతో మిస్మరైజ్ చేశారు అందరినీ. అందులో భాగంగానే ఆయనకు అక్రమ కట్టడాలపై కూడా ఒక రేంజ్ లో స్పీచ్ ఇచ్చారు. కానీ అవి మాటలే, చేతులు కావని నిరూపించారు. అసలు కేసీఆర్ ఏమన్నారు మరొకసారి వీడియో చూద్దాం. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. నంబర్ 1, కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. మూసీ రివర్పై 25,000 అక్రమ కట్టడాలున్నాయని, వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుని వాటిని నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తామన్నారు. అయితే అక్రమ కట్టడాలు కూల్చివేయలేదు సరికదా, మరికొన్ని అక్రమాలకు పచ్చ జెండా ఊపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలపై కొరడా చిలిపించింది. చెరువును కబ్జా చేసిన ప్రతి చోట వాలిపోయి ఆక్రమణలను నేలమట్టం చేస్తోంది. అందులో భాగంగా మూసీని సైతం ఆక్రమించిన కట్టడాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. నాడు అవే అక్రమాలను కూల్చేస్తామని కూడా చెప్తుంది. నాడు అవే అక్రమాలను కూల్చేస్తామని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అదే టైంలో కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కేటీఆర్ ప్రకటనలు ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది. హైడ్రా తీరును తప్పుబడుతూ అక్రమ కట్టడాలు కూల్చివేస్తే అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీంతో అధినేత ఒకలాగా, పార్టీ నేతలు మరోలాగా మాట్లాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, మనం ఒక వీడియో అయితే చూసాము, చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది హైడ్రాకి సంబంధించి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి. మీరేం చెప్తారు? ఎందుకంటే తండ్రి ఒకలాగా, తనయుడు ఒకలాగా, ఎందుకంటే మనం ఆ కేటీఆర్ పోస్టులు కూడా వస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? చెరువులు కుంటలు పరిరక్షణకు హైడ్రా కట్టుబడి ఉంది. అటు ఆక్రమించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చివేస్తామంటూ ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విషయాన్ని అటు హైడ్రా చీఫ్గా పనిచేస్తున్న రంగనాథ్ కూడా చాలా స్పష్టం చేస్తున్నారు. పదే పదే ఎక్కడ కూడా పేదవాళ్ళ గుడిసెను కూల్చడం లేదు, కేవలం పేదవాళ్ళను అడ్డు పెట్టుకొని ఆక్రమించి వాళ్ళకి అద్దెకిచ్చి పేదవాళ్ళను ముందుకు తెస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళ వెనకాల పెద్ద ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు. చెరువులు కుంటల్లో ఇల్లు కట్టినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదు. మీర్పేట లాంటి చోట్ల కూడా మేము చూసాం, చెరువుల్లో ఇల్లు కట్టారు, అక్కడెక్కడ కూడా మేము కూల్చివేతలకు పాల్పడలేదంటూ అటు రంగనాథ్ కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ అటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. హైడ్రా పేరుతో నాటకం ఆడుతున్నారు, హైడ్రా పేరుతో పేదల గూళ్ళు కూల్చేస్తున్నారు, పెద్దలను మాత్రం రక్షిస్తున్నారు అంటూ ఆయన పదే పదే హైడ్రా తీరుపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ మనం 2 రోజుల క్రితం చూసాం, అటు కేటీఆర్ గతంలో ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న సమయంలో బుల్కాపూర్ నాలా పైన ఆక్రమణలు తొలగించేయాలంటూ స్వయంగా నేనే ఆదేశాలు ఇచ్చానంటూ ఆయన మంత్రులతో, ఆయన అధికారులకి ఆదేశాలు ఇచ్చానంటూ చెప్తున్న ఆడియో ఒకటి వైరల్గా మారింది. అదే బుల్కాపూర్ నాలాను ఆక్రమించి ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నివాసం ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కూడా అదే బుల్కాపూర్ నాలాను ఆక్రమించి అదే బుల్కాపూర్ నాలా పైన వాళ్ళు ర్యాంప్ వేసుకొని గోడగట్టిన విజువల్స్ను కూడా బిగ్ టీవీ చూపించింది. ఇప్పుడు తాజాగా మరొక వీడియో వైరల్గా మారింది. అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ముందు 4 ఏళ్ల క్రితం జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అంతటా కూడా మునిగిపోయిన పరిస్థితి. మలక్పేట్లో అటు రైల్వే బ్రిడ్జ్ కూడా నీళ్లలో మునిగిపోయేంత వరద అక్కడ మనం చూసాం. అప్పట్లో ఆ వరద నీటిలో మునిగిపోయిన అందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతటి భారీ స్థాయి వరదలు వచ్చిన సమయంలో కేసీఆర్ మాట్లాడారు. ఖచ్చితంగా 28,000 అక్రమ కట్టడాలు అటు నాలాలను ఆక్రమించి కట్టారు, నాలాల పైన కట్టారు, చెరువులు కుంటలలో కట్టారు. వీటిలన్నిటి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాటిలన్నింటినీ కూల్చేస్తాం, జోన్కు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తాం, ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ కట్టడాలన్నింటినీ కూడా కూల్చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరువులు కుంటాలు నాలాలపైన ఎటువంటి కట్టడాలు కట్టొద్దు, అటువంటి కట్టడాలపైన తాము కఠినంగానే వ్యవహరిస్తాం, వాటిని కూల్చివేస్తే మీరు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి అటువంటి కట్టడాలు అటువంటి ఆక్రమణలపైన కట్టవద్దు అంటూ ఆయన గతంలో చెప్పిన వీడియో ప్రస్తుతం తిరిగి మరోసారి వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క హైడ్రా అదే పని చేస్తుంది, నాలాలు కుచించకపోయినాయి, ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైనాయి, వాటిలన్నింటినీ కూడా తొలగిస్తూ వరద నీరు సాఫీగా వెళ్ళిపోయేటట్లుగా చెరువుల్లో కట్టిన ఇళ్ళు నీళ్లలో మునగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెరువులు కుంటల పరిరక్షణకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే కేసీఆర్ చెప్తున్న పని ఇప్పుడు హైడ్రా కూడా చేస్తూ ఉంది. కానీ దానికి భిన్నంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు అటు ఈ వ్యాఖ్యలు కొంత అటు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోపక్క అటు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు మనం చూద్దాం. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నేను ఉంటాను, హైదరాబాద్ నగరంలో హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది, హైదరాబాద్ నగరంలో మా హయాంలో 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాము, హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి అంటూ చెప్తూ ఉన్నారు. హైడ్రా బాధితులు కాదు, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్లో ఇల్లు కట్టుకున్న దాదాపుగా 10,200 మందిని ఇప్పటికే గుర్తించారు. వాళ్ళందరికీ ఆ కట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతే ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించి ఆ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీ పైన పదే అటు హైడ్రా పైన పదే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. కానీ దానికి భిన్నంగా అటు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అప్పుడు తండ్రి చెప్పిందే ఇప్పుడు చేస్తూ అటు కొడుకు వ్యతిరేకిస్తున్నాడు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో బుల్కాపూర్ నాలాలపైన ఉన్న ఆక్రమణలన్నీ తొలగించాలంటూ చెప్పాను అంటూ అటు కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ఏమో వెంటనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించేయాలంటూ ఆదేశాలు ఇచ్చానంటూ చెప్పారు. కానీ అప్పుడు ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలు మరి మంత్రులు అధికారులు ఎందుకు పట్టించుకోలేదు?
ఇప్పుడు కేసీఆర్ మన ముఖ్యమంత్రిగా చేసిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు, నాలాలపైన ఆక్రమణలు ఎందుకు తొలగించలేదు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ హైడ్రా మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అటు ఏ ఒక్క పేదవాడు రోడ్డున పడకూడదు అని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ముందుగా వాళ్ళందరికీ డబల్ బెడ్రూములు కేటాయించిన తర్వాతే రివర్ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తారు. అలానే బఫర్ జోన్లో నిర్మించిన ఇళ్లకు కూడా అది పట్టా భూమి అయితే ఖచ్చితంగా ఆ ల్యాండ్ వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి నష్టపరిహారంతో పాటు వాళ్ళ ఇల్లు కూల్చివేసినందుకు వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ కేటాయించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులతో పరిశీలిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్లో ఉన్న అన్ని కట్టడాలని కూడా గుర్తించారు. వాళ్ళకి ఇప్పటికే అధికారులు వెళ్ళి వాళ్ళకి ఎక్కడ ఇవ్వబోయేది కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 2 వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 2 కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాటల్ని ఇప్పుడు తూచా తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అమలు చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎందుకు కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే గతంలో తండ్రి ఇదే కదా చెప్పింది, దాన్నే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నా కేవలం పేదలని అడ్డం పెట్టుకొని ఇటువంటి రాజకీయంగా కావాలనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారనే చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా చాలా స్పష్టంగా పేదలందరికీ కూడా చెప్తూ ఉంది. పేదల ఇల్లు కూల్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, హైడ్రా కూడా లేదు. కేవలం చెరువులు, నాలాల పరిరక్షణకే ఇటువంటి పని చేస్తుందంటూ చెప్తూ ఉన్నారు. ఈ 2 వీడియోలు కూడా ప్రస్తుతం అయితే అటు వైరల్గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి వరదల్లో మునిగిపోకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించాలి, ఈ అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని గతంలో నిర్ణయించినప్పటికీ అది ఎందుకు కార్యరూపం దాల్చలేదు అనే చర్చ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మోనిషా, పవన్, మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం కేసీఆర్ ఏదైతే మాట్లాడారో గతంలో ఒకసారి ఆ వీడియో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడిన వీడియో ఒకసారి చూద్దాం. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెరిసీలెస్గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్ పవన్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఏదైతే వీడియో ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసామో, ఒకవైపు కేసీఆర్ మాట్లాడిన మాటలు గతంలో అండ్ ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు. సో కేసీఆర్ అప్పుడు చెప్పారు, బట్ అప్పుడు ఆచరణలో లేదు, ఏది జరగలేదు. బట్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా హైడ్రా కమిటీ వేసి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూల్చడం స్టార్ట్ చేశారు. సో చెప్పింది చేస్తున్నారు. సో ఇప్పుడు దీని మీద వ్యతిరేకంగా మనం సోషల్ మీడియా వైజ్గా కావచ్చు, లేకపోతే కేటీఆర్ మాటల్లో చూడొచ్చు, వ్యతిరేకత అయితే కేటీఆర్ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీడియోలో కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఏం చెప్తారు దాని గురించి?
అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు అధికారం పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వీళ్ళ ద్వంద్వ వైఖరి అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్లుగా అర్థమవుతుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క గతంలో 4 ఏళ్ల క్రితమే కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, నగర వ్యాప్తంగా 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, ప్రతి జోన్కి ఒక ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేసి వాటినన్నింటినీ కూడా తొలగించి వేయాలి, అది కూడా మెర్సిలెస్లీ అంటే నిర్దాక్షిణ్యంగా తొలగించి వేయాలి. ఎవరు కూడా హైదరాబాద్లో అక్రమ కట్టడాలు కట్టవద్దు, అట్లా కట్టినట్లయితే మీ ఆస్తి నష్టపోతారు. అలానే మీడియాకు కూడా హితవు పలికారు. ఇవన్నీ కూడా పాజిటివ్గా రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడు ఏదైతే ఇబ్బంది వరద నీరుని ఎదుర్కొంటున్నామో అటువంటి ఇబ్బందులు భవిష్యత్ తరాలకు ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవేనంటూ ఆ ప్రజలకు మీరు కన్వే చేయండి అంటూ అప్పుడు మీడియాకు కూడా హితవు పలికారు. కానీ అక్కడ ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మరి చేశారా చేయలేదా, ఎందుకు ఆచరణలోకి రాలేదు అనేది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియాలి. కానీ ఇప్పుడు హైడ్రా ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా నేను ఒక ధర్మయుద్ధం చేస్తున్నాను, భాగవతంలో చెప్పినట్లుగా నేను ఒక అర్జునుడిలాగా వెళ్తున్నాను అంటూ గతంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా తాను చేసుకుంటూ పోతాను, దీనిలో తన సొంత వాళ్ళు నష్టపోయినా సరే అంటూ ఆయన స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా హైడ్రా ఆ దిశగా పోతూ ఉంది. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను అన్నింటినీ కూడా తొలగించుకుంటూ పోతూ ఉంది. ఇటీవల మనం చూసాం, అటు ఒక చెరువు దగ్గర ఆక్రమణలు తొలగిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు ఒంటిపైన కిరోసిన్ పోసుకొని హైడ్రా అధికారులు ఎదుట హైడ్రామా చేశారు. తీరా చూస్తే వాళ్ళందరూ కూడా ఆ స్థలాన్ని ఆక్రమించుకొని అక్కడ బోర్ నీటి వ్యాపారం చేస్తున్న వాళ్ళుగా తేలింది. వాళ్ళెవరూ కూడా ఆ స్థల యజమానులు కాదు, కనీసం ఆ స్థలం ఆక్రమించిన వాళ్ళు కూడా కాదు. ఆక్రమించిన వాళ్ళు వేరెవరో ఉన్నారు, ఆక్రమించి వీళ్ళకి కిరాయికి ఇస్తే వీళ్ళు అక్కడ బోర్లు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తులే అందరూ కూడా ఉంటున్నారు. ఇటువంటి వ్యక్తులు అలజడులకు ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి తగ్గేది లేదు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ హైడ్రా అధికారులు రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు ఒకలా, ఇట్లా ద్వంద్వ వైఖరితో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.